గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర యూనివర్సిటీకి అయోధ్య రామ మందిరం ట్రస్టీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ విచ్చేశారు. యూనివర్సిటీ నిర్వాహకులు వంకి పెంచలయ్య స్వామీజీకి ఘన స్వాగతం పలికారు. యూనివర్సిటీ శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ మాట్లాడుతూ ఓజోన్ పొరను కాపాడుకోవాలని, తీవ్రమైన కాలుష్యంతో పొర దెబ్బతింటుందన్నారు. అలాగే మనిషి జీవించడానికి ఆక్సిజన్ ఎంతో ముఖ్యమని తెలిపారు. ఆక్సిజన్ అందించే చెట్లను కాపాడుకొని పూజించాలన్నారు. చెట్లను పోషిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా నరకానికి నరక దర్శనం తోడదు, అందరూ చేయాలి. అలాంటి ప్రాముఖ్యత మన పూర్వ ఋషులు వారు కూడా ఇచ్చారు. ఎవరు చెట్లను పోషించలేదో వారికి జీవించడానికి రైట్ లేదు. ఎందుకంటే జీవించాలంటే ఆక్సిజన్ కావాలా, ఎలా అవుతుంది? మనం అలాంటి ప్రయత్నం చేయాలా, చెట్లను పోషించాలా. ఎవరు చెట్లను పోషించలేదు, ఆక్సిజన్ ఎలా లభిస్తుంది? వారికి జీవించే అధికారం లేదు. అంటే చనిపోవడానికి కూడా అధికారం లేదు. ఎందుకంటే దాన్ని దహించాలంటే కాష్టం కావాలి, జీవించాలంటే వృక్షాలను పోషించాలా, మరించాలంటే చనిపోవాలంటే వృక్షాలను పోషించాలి. Without your blessings, without your recommendation, nothing happened. I am telling you openly. Swami has blessed me and he has blessed the university to become the status of deemed to be university, and with his blessings only I got introduction of our Guruji Bindu Madhavaji, and through him only I got Bangalore University campus also through him only. ఈ కార్యక్రమంలో అరవింద, ధనుంజయ్, వేణుమాధవ్, రాజయ్య, రామయ్య తదితరులు పాల్గొన్నారు.